హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. చాబహార్ పోర్ట్, ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్కి సంబంధించి మన భారతదేశానికి అలాగే ఇరాన్కి మధ్య ఒక డీల్ అన్నటువంటిది కుదిరింది. మరి డీల్ ముగిసిన తర్వాత యుఎస్ఏ ఏమనింది? ఇదిగో దేశాలు మీరు జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ ఇరాన్తో ఎలాంటి డీల్స్ కుదుర్చుకున్నా మీ మీద ఆంక్షలు విధించేటటువంటి అవకాశం ఉంది మాకు అన్నట్టుగా చెప్పిందనమాట, వార్నింగ్ ఇచ్చిందనమాట. ఆ నేపథ్యంలో చాబహార్ పోర్ట్ ఇది జాగ్రఫికల్ గాను, ఎకనామిక్ గాను, స్ట్రాటజిక్ గాను మన భారతదేశానికి ఎందుకు ఇంపార్టెంట్, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్నాం, చాబహార్ పోర్ట్ అన్నటువంటిది ఇరాన్లో ఉంది. ఇరాన్కి మరియు ఇండియాకి మధ్య ఈ డీల్ అన్నటువంటిది కుదిరింది. దీని ప్రకారం ఏంటి, చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో, చాబహార్ పోర్ట్, ఈ చాబహార్ పోర్ట్ యొక్క మెయింటెనెన్స్ అన్నటువంటిది నెక్స్ట్ 10 yearsకి మనం చేయబోతున్నాము. దానికి సంబంధించినటువంటి డీలే ఇదనమాట. మరి దీని ప్రకారం మనకి తెలియాల్సింది ఏంటి, ఈ చాబహార్ పోర్ట్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది చాబహార్ పోర్ట్. అంతేకాదు ఓన్లీ ఓషియానిక్ పోర్ట్ అనమాట. ఇరాన్లో ఉన్నటువంటి ఓన్లీ ఓషియానిక్ పోర్ట్ ఏది అంటే చాబహార్ పోర్ట్. అంతేకాదు చాబహార్ పోర్ట్లో మనకి 2 types ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి. చాబహార్ పోర్ట్ ఏంటి ఆ 2 types ఆఫ్ పోర్ట్స్ అంటే, ఒకటి వచ్చేసరికి షాహిద్ కలాంతరి అన్నటువంటిది, షాహిద్ కలాంతరి, షాహిద్ కలాంతరి అన్నటువంటి ఒక పోర్ట్. రెండవది షాహిద్ బెహస్తీ అన్నటువంటిది ఇంకొక పోర్ట్. ఏంటి, షాహిద్ బెహస్తీ అన్నటువంటి పోర్ట్. మరి అందులోకి వచ్చేసరికి మన భారతదేశం ఏ పోర్టుకి సంబంధించి ఈ లీజ్ని తీసుకుంది అంటే, షాహిద్ బెహస్తీ అన్నటువంటి పోర్ట్కి సంబంధించి ఈ షాహిద్ కలాంతరి అన్నటువంటిది ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి పోర్టే అన్నమాట. మరి ఈ షాహిద్ బెహస్తీ పోర్టుకి సంబంధించి ఇనిషియల్గా ఈ డీల్స్కి సంబంధించి 2016లో ఇనిషియల్గా దీనికి సంబంధించిన టాక్స్ అనేటటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నెక్స్ట్ 10 yearsలో దీని యొక్క మెయింటెనెన్స్ అన్నటువంటిది మన భారతదేశమే చూసుకుంటుంది. దానికోసం దాదాపు $120 million కూడా దీనికి కేటాయించింది మన భారతదేశం. చూడండి, చాబహార్ పోర్ట్ అన్నటువంటిది ఇదిగో ఇలా ఉంటుంది. మరి చాబహార్ పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఇక్కడ చూస్తే ఇది మన ఇండియా ద్వారా ఇప్పుడు చాబహార్ పోర్ట్ ద్వారా ఇరాన్లోకి, ఆఫ్ఘనిస్తాన్లోకి, అలాగే సెంట్రల్ ఏషియాలోకి మనం ఎంటర్ అవ్వచ్చు. మరి దీని ద్వారా ఏంటి, ఆ రీజియన్స్లో మనము ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది పెట్టచ్చు. అంతేనా? మనము సెంట్రల్ ఏషియాలో అలాగే ఇటువైపు ఉన్నటువంటి దేశాలతో కనుక మనం ఇన్వెస్ట్మెంట్లు పెట్టాము, ట్రేడ్ అన్నటువంటిది మరింత బలోపేతం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన భారతదేశంలో కూడా దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి, మన యొక్క ఎకానమీ అన్నటువంటిది గ్రో అవుతుంది. అలాగే ఇంతకుముందు ట్రెడిషనల్గా ఏవైతే రెడ్ సీ, మెడిటరేనియన్ సీ అటు నుంచి వెళ్తూ ఉన్నాయో ఆల్టర్నేట్ ట్రేడ్ రూట్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనం ఆఫ్ఘనిస్తాన్ కానీ, సెంట్రల్ ఏషియా కానీ దేనికైనా కూడా ఎప్పుడైనా హ్యుమానిటేరియన్ ఎయిడ్ని పంపించాలన్నా ఇది ఒక ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రాటజిక్గా కూడా ఇది మనకి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకని, పాకిస్తాన్లో గ్వదార్ పోర్ట్ అన్నటువంటిది ఉంది. ఈ గ్వదార్ పోర్ట్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఉంది. కానీ ఈ ఇండియన్ ఓషియన్ రీజియన్ ఏదైతే ఉందో ఇందులో మన భారతదేశం యొక్క సత్తా అన్నటువంటిది మరింత పెంచుకోవాలి, మనకి మరింత ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది పెంచుకోవాలన్నటువంటి నేపథ్యంలో మనకి ఈ చాబహార్ పోర్ట్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్ట్రాటజిక్ గా కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మరి ఇందాక ఆల్టర్నేట్ ట్రేడ్ రూట్ అన్నాము. ఏంటి ఆ ఆల్టర్నేట్ ట్రేడ్ రూట్ అన్నటువంటిది? ఇదిగో INSTC అంటాం, అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేసి. దీని ప్రకారం ఏంటి, ఇదిగో ఇండియాలో ఉన్నటువంటి ముంబై నుంచి ఇటు చాబహార్ పోర్ట్ కి, అలాగే చూడండి ఇటు మొత్తం కలిపితే ఇటు రష్యాకి చేరుకోవటానికి ఇది ఒక షార్ట్ మార్గం అనమాట. అది కాకుండా అంటే మళ్ళీ ఏమవుతుంది, ఇదిగో ఈ రూట్ ద్వారా ఒక రూట్గా వెళ్ళొచ్చు. అలాగే నార్మల్గా ఏమవుతుంది, ఇదిగో ఇలా మనం రెడ్ సీకి వెళ్ళి, సూయేజ్ కెనాల్కి వెళ్ళి, మెడిటరేనియన్ సీకి వెళ్ళి, ఆ పైన నుంచి ఇటు నార్త్ సీలోకి వెళ్ళి దాని నుంచి మనం రష్యాలోకి ఎంటర్ అవ్వాలి. సో దీనికి ఒక మంచి ఆల్టర్నేట్ రూట్గా ఇది ఉపయోగపడుతుంది. సో ఇది చాబహార్ పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. కానీ ఇప్పుడు మనకి జాగ్రఫీ పరంగా చాబహార్ పోర్ట్ అన్నటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అనేసి కనుక మనం చూస్తే, ఒకసారి ఇక్కడ మ్యాప్ చూడండి. ఒకవైపు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు, యెమెన్కి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు, యెమెన్కి గాజాలో ఉన్నటువంటి హమాస్కి మధ్య గొడవలు, అలాగే ఇరాన్కి ఇటు పాకిస్తాన్కి మధ్య గొడవలు. సో వీటన్నింటి నేపథ్యంలో చాబహార్ పోర్ట్ అన్నటువంటిది ఇంపార్టెంటా కాదా? సో జాగ్రఫికల్గా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి లొకేషన్ గురించి కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంది.
సో చివరిగా ఇవాళ ఒకసారి ఇక్కడ చూడండి, ఇది చాబహార్, ఇక్కడేమో గల్ఫ్ ఆఫ్ ఒమన్ అన్నటువంటిది ఉంటుంది, ఇదేమో పర్షియన్ గల్ఫ్. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి స్ట్రైట్ లేదా జలసంధి అంటాం. ఈ జలసంధి అంటే ఏంటి? రెండు పెద్ద వాటర్ బాడీస్ ని కలిపేటటువంటి ఒక చిన్న వాటర్ బాడీని మనము స్ట్రైట్ లేదా జలసంధి అంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి జలసంధి పేరేంటి? ఇది కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.